ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండడం కోసం ఏదో ఒక రకంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు. బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మెప్పించడం వేరు. అలా బిగ్ స్క్రీన్ మీద ఈ ఏడాది నాయికగా కనిపించని వాళ్ళు ఎవరు? మరీ ముఖ్యంగా జనాలందరూ వీరి గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు చూద్దాం పదండి. సౌత్ లో ది మోస్ట్ బిజియెస్ట్ యాక్ట్రెస్ ఎవరని ఎవరినడిగినా వినిపించే ఏకైక పేరు నయనతార. అంత బిజీగా ఉన్నా కూడా 2024లో ఒక్క రిలీజ్ కూడా చూడలేకపోయారు ఈ లేడీ. ఈ రష్ అంతా నెక్స్ట్ ఇయర్కి పుష్ అయితే 2025లో నయన్ పేరు రిపీటెడ్గా వినిపించడం ఖాయమంటోంది కోలీవుడ్. రీసెంట్గా తన పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసి ధనుష్ మీద సోషల్ పోస్ట్ చేసి వైరల్ అయ్యారు ఈ బ్యూటీ. ఇలాంటి వార్తలతో కాకపోయినా పాజిటివ్గానే 2024లో ట్రెండ్ అయ్యారు త్రిష. విజయ్తో స్టెప్పులేసిన గోట్ మూవీలో తప్ప ఇంకే సినిమాలో కూడా ఆమె 2024లో కనిపించలేదు. కానీ చిరంజీవితో విశ్వంభర, అజిత్తో విడాముయర్చి సినిమాలు నెక్స్ట్ ఇయర్ త్రిష ఫ్యాన్స్ ని ఊరిస్తున్నాయి. మన జేజెం అనుష్క కనికరం లేకుండా పగబట్టిన వారి పీకలను కసా కసా కోస్తూ కనిపించారు ఘాటీ గ్లిమ్స్ లో. ఇప్పటికే ఘాటీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఆల్రెడీ రీఎంట్రీలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించిన అనుష్క శెట్టి నెక్స్ట్ ఇయర్ తెలుగులో ఘాటీ, మలయాళంలో కథనార్తో రఫ్ఫాడించేస్తానని కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. సెవెంత్కు ఈ ఏడాది ఓటీటీలో సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ అయింది. ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే అయినా చాలా దేశాల్లో టాప్ లో ట్రెండ్ అయింది శామ్ సిటాడెల్. 2025లో ఆమె సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నారు. సొంత ప్రొడక్షన్లో మా ఇంటి బంగారం మూవీ చేస్తున్నారు. నార్త్ లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ టాక్స్ లో ఉన్నాయి. పూజా హెగ్డే కంబ్యాక్ మీద కూడా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. దిల్కర్ నెక్స్ట్ తెలుగులో చేయబోయే ఓ సినిమాలో పూజా హెగ్డే నటిస్తారన్నది వైరల్ న్యూస్. ఆల్రెడీ సూర్య 44 షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ బ్యూటీ. హిందీ నుండి దేవా మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. సో 2025లో సాలిడ్ కంబ్యాక్కి రెడీ అవుతున్నారు మన సిల్వర్ స్క్రీన్ అరవింద.